ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ గ్రూపు తగాదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయా? కాంగ్రెస్లో ఓ నేత చేరిక ఇప్పుడు నియోజకవర్గంలో చిచ్చు రాజేసిందా? రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు పరస్పరం ఎందుకు విమర్శలు చేసుకుంటున్నారు? ఇంతకీ ఏంటి నియోజకవర్గం? ఎవరా ఇద్దరు నేతలు? వాచ్ ది స్టోరీ. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు తయారైంది జడ్ కాంగ్రెస్ పరిస్థితి. అధిష్టానం ఒకటి అనుకుంటే సిగ్మెంట్లో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఒకరి చేరిక మరొకరికి మింగుడు పడటం లేదు. ఉన్న నేతకు వచ్చిన నేతతో తలనొప్పి తప్పడం లేదు. నేర చరిత్ర కలిగిన మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్తో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనేది లేదని, ఆయనతో కలిసి వేదికను పంచుకోబోనని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అనిరుద్ రెడ్డి అధిష్టానానికి లేఖ రాయడం కలకలం సృష్టించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి విధేయుడిగా ఉన్న అనిరుద్ రెడ్డి ముందు నుంచి ఎర్రశేఖర్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎర్రశేఖర్ కాంగ్రెస్లో చేరి ఏడాది అవుతున్నా ఇద్దరికీ పొసగడం లేదు. అటు అనిరుద్ రెడ్డి ఇటు ఎర్రశేఖర్ వేర్వేరుగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. అంతేకాకుండా జడ్చర్ల నియోజకవర్గంలో ఎర్రశేఖర్ విస్తృతంగా పర్యటిస్తూ నాయకులను కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం తయారు చేసి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు గట్టి పోటీనివ్వాలని భావించారు. అందులో భాగంగానే ఎర్రశేఖర్ను పార్టీలోకి తీసుకున్నారని జిల్లా నేతలు చెప్పుకుంటున్నారు. జడ్చర్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి గట్టి పోటీనిచ్చే నాయకుడు ఎర్రశేఖరే అన్న అభిప్రాయం కొందరు నాయకులు అధిష్టానానికి తెలిపినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పార్టీలోకి చేర్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండో అత్యధిక బీసీ ఓటర్ల ప్రాధాన్యం గల నియోజకవర్గంగా జడ్చర్ల ఉండటం, ఎర్రశేఖర్ బీసీ నేత కావడం ఇవన్నీ కలిసొచ్చే అంశాలు కావడంతో ఎర్రశేఖర్కి రేవంత్ జై కొట్టారు. కానీ అప్పటి నుంచి అనిరుద్ రెడ్డి ఎర్రశేఖర్ మధ్య వార్ స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడానికి నిరసనగా చేపట్టిన దీక్షలో భాగంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మహబూబ్ నగర్కు వచ్చినప్పుడు ఆ ఇద్దరు నేతలు వేర్వేరుగానే కార్యక్రమంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కూడా ఎర్రశేఖర్, అనిరుద్ రెడ్డి వర్గీయులు ఎడముఖం పెడముఖంగానే వ్యవహరించారు. అనంతరం జడ్చర్ల సమీపంలో బస చేసిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో ఇద్దరి వ్యవహారంపై చర్చించి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నిన్నగాక మొన్న జరిగిన డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన మధుసూదన్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో సైతం ఇద్దరు వేర్వేరుగానే పాల్గొన్నారు. ర్యాలీ వరకు పాల్గొన్న అనిరుద్ రెడ్డి స్టేజీపైకి రాకపోవడంతో ఇద్దరి మధ్య పొసగడం లేదన్న దానికి బలం చేకూరింది. ఇన్నాళ్లు కలుపుకుపోదామని చూసిన ఎర్రశేఖర్ సైతం ఒకంత అసహనానికి గురై సభలో బాహాటంగానే అనిరుద్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. తనను పార్టీలోకి రాకుండా ఎవరు అడ్డుకున్నారో కూడా తనకు తెలుసంటూ చెప్పుకొచ్చారు. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, నియోజకవర్గంపై తనకు పూర్తిగా అవగాహన ఉందంటూ కామెంట్స్ చేశారు. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని వాళ్లు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఇలా సుమారు ఏడాదికి పైగా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తుండటంతో జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అనిశ్చితి నెలకొంది. ఒకవైపు అంతర్గత విభేదాలు, మరోవైపు పార్టీని బతికించాల్సిన అధిష్టానం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.